ఆలోచించండి, ఒకే ఒక్క మనిషి 30 కోట్ల మంది ప్రజలు, ఒక విశాలమైన ఉపఖండం. బ్రిటిష్ ఇండియాలో ఇది ఎలా సాధ్యపడింది? ఈరోజు మనం చక్రవర్తికి ప్రతినిధులుగా భారతదేశంలో తిరుగులేని అధికారాన్ని చలాయించిన వైస్రాయ్ల ప్రపంచంలోకి వెళ్దాం. వాళ్లు తీసుకున్న నిర్ణయాలు మనల్ని ఈ రోజుకి ఎలా ప్రభావితం చేస్తున్నాయో చూద్దాం. ఈ ప్రశ్న మనల్ని నేరుగా బ్రిటిష్ రాజ్ యొక్క అధికార కేంద్రంలోకి తీసుకువెళ్తుంది. ఇది కేవలం పరిపాలన గురించిన విషయం కాదు, ఒక ఉపఖండం యొక్క భవిష్యత్తును ఒకే ఒక్క వ్యక్తి ఎలా శాసించగలిగాడు అనే దాని గురించి. వైస్రాయ్ పదవి అంటే అదొక ఉద్యోగం కాదు, అదొక శక్తివంతమైన సింహాసనం. సరే, ఈరోజు మన చర్చలో ఏమేం చూడబోతున్నామంటే, ముందుగా వైస్రాయ్ల అపారమైన శక్తి గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత వాళ్ల మధ్యే ఉన్న విభిన్నమైన ఆలోచనలను చూద్దాం. లార్డ్ కర్జన్ లాంటి కీలకమైన వ్యక్తుల గురించి తెలుసుకుని, చివరగా బ్రిటిష్ రాజ్ మనకు మిగిల్చిన వారసత్వాన్ని విశ్లేషిద్దాం. అసలు ఈ వైస్రాయ్ అంటే ఎవరు? సింపుల్గా చెప్పాలంటే, బ్రిటిష్ రాజు లేదా రాణి స్వయంగా ఇండియాలో ఉంటే వారికి ఎంత పవర్ ఉంటుందో అంత పవర్ వైస్రాయ్కి ఉండేది. చట్టాలు చేయడం దగ్గర్నుంచి యుద్ధాలు ప్రకటించడం వరకు అన్ని వాళ్ల కనుసన్నల్లోనే నడిచేవి. అందుకే వాళ్లని కిరీటం లేని రాజులు అని పిలుస్తారు. అయితే బ్రిటిష్ వైస్రాయ్లందరూ ఒకేలా ఆలోచించలేదు. వాళ్ల పాలనలో కూడా ఒక పెద్ద సంఘర్షణ నడిచింది. అది నియంత్రణకు, స్వేచ్ఛకు మధ్య జరిగిన పోరాటం. ఒకరు పూర్తి అజమాయిషీతో పరిపాలించాలని చూస్తే, ఇంకొకరు కొంతమేరకైనా సంస్కరణలు తీసుకురావాలని ప్రయత్నించారు. దీనికి లార్డ్ లిటన్, లార్డ్ రిపన్లు ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. చూడండి, వీరిద్దరి మధ్య ఎంత తేడా ఉందో. ఒక పక్క లార్డ్ లిటన్ స్థానిక పత్రికల గొంతు నొక్కడానికి వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ తెచ్చాడు. మరోపక్క అతని తర్వాత వచ్చిన లార్డ్ రిపన్ అదే చట్టాన్ని రద్దుచేసి భారతీయులకు స్థానిక స్వపరిపాలన అనే హక్కును ఇవ్వాలని చూశాడు. ఒకరు నియంతలా ప్రవర్తిస్తే, ఇంకొకరు సంస్కరణవాదిగా ముందుకొచ్చారు. లిటన్ తెచ్చిన ఈ చట్టం వెనుక ఉన్న ఉద్దేశం ఒకటే: బ్రిటిష్ పాలనపై ఏ చిన్న విమర్శ కూడా వినిపించకూడదు. ముఖ్యంగా స్థానిక ప్రజలు చదివే స్థానిక భాషా పత్రికల్లో అస్సలు వినిపించకూడదు. ఇది బ్రిటిష్ వాళ్ల నిరంకుశత్వానికి ఒక ప్రత్యక్ష నిదర్శనం. దీనికి పూర్తి భిన్నంగా లార్డ్ రిపన్ పాలనను ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలని అనుకున్నాడు. స్థానిక పరిపాలనను స్థానిక భారతీయులకే అప్పగించాలని ప్రయత్నించాడు. లిట్టన్ విధానాలకు ఇది ఒక బలమైన సమాధానం. అందుకే ఆయన్ను స్థానిక స్వపరిపాలన పితామహుడు అని గౌరవంగా పిలుచుకుంటారు. అయితే రిపన్ లాంటి మంచి సంస్కరణవాదికి కూడా పరిస్థితులు అంత సులభంగా ఏమీ లేవు. ఎల్బర్ట్ బిల్ వివాదమే దీనికి సాక్ష్యం. ఏంటి బిల్లంటే, భారతీయ న్యాయమూర్తులు బ్రిటిష్ వాళ్ల కేసులను కూడా విచారించవచ్చు అని చెప్పడం. అప్పటి బ్రిటిష్ సమాజం దీన్ని అస్సలు జీర్ణించుకోలేకపోయింది. తీవ్రమైన వ్యతిరేకత రావడంతో మంచి ఉద్దేశంతో తెచ్చిన ఆ బిల్లును వెనక్కి తీసుకోవాల్సొచ్చింది. ఇది ఆ కాలంలోని జాతి వివక్ష ఎంత తీవ్రంగా ఉండేదో మనకు స్పష్టంగా చూపిస్తుంది. ఇప్పుడు మనం బ్రిటిష్ రాజ్ చరిత్రలోనే బహుశా అత్యంత ముఖ్యమైన, ఇంకా చెప్పాలంటే అత్యంత వివాదాస్పదమైన వైస్రాయ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆయనే లార్డ్ కర్జన్. అతను సామ్రాజ్యపు దర్పానికి, దానిలోని వైరుధ్యాలకు ఒక సజీవ రూపం. చూడ్డానికి ఎంతో రాజసంగా ఉన్న ఈయనే లార్డ్ కర్జన్. ఒకవైపు సమర్థవంతమైన పాలకుడు, మరోవైపు కఠినమైన సామ్రాజ్యవాది. అతని ఒక్క నిర్ణయం 1905లో బెంగాల్ విభజన యావత్ భారత స్వాతంత్ర సంగ్రామం గతినే మార్చేసింది. ఒక పెను తుఫానును సృష్టించింది. ఇక్కడే మనకు కర్జన్లో రెండు విభిన్నమైన కోణాలు కనిపిస్తాయి. చూడండి, ఒకవైపు భారతదేశ చారిత్రక సంపదను కాపాడటానికి ప్రాచీన స్మారక కట్టడాల పరిరక్షణ చట్టంలాంటి మంచి పనులు చేశాడు. కాని మరోవైపు స్వాతంత్ర్య ఉద్యమాన్ని అణచివేయడానికి బెంగాల్ను మత ప్రాతిపదికన విభజించాడు. ఒక చేత్తో చరిత్రను కాపాడుతూ మరో చేత్తో దేశ భవిష్యత్తును విభజించాడు. ఇదే కర్జన్ విధానం. సరే, వైస్రాయ్ల కథ కేవలం వాళ్ల పాలసీల గురించే కాదు. కొన్నిసార్లు అది రక్తంతో కూడా రాయబడింది. బ్రిటిష్ పాలనను కుదిపేసిన కొన్ని కీలకమైన, హింసాత్మక సంఘటనలను ఇప్పుడొకసారి చూద్దాం. ఈ టైంలైన్ గమనించండి. 1872లో లార్డ్ మేయో హత్య, ఏకంగా వైస్రాయ్నే చంపడం బ్రిటిష్ సామ్రాజ్యానికి ఒక పెద్ద షాక్. తర్వాత 1911లో రాజధానిని కలకత్తా నుండి ఢిల్లీకి మార్చడం. ఇది కేవలం లొకేషన్ మార్చడం కాదు, ఒక పెద్ద రాజకీయ ఎత్తుగడ. ఇక చివరగా 1919 జలియన్వాలా బాగ్. బ్రిటిష్ పాలన యొక్క క్రూరత్వానికి ఇది ఒక చెరగని మాయని మచ్చ.
ఇంత చేసి చివరికి ఈ వైస్రాయ్లు భారతదేశానికి ఏమిచ్చి వెళ్లారు? వాళ్ళు మిగిల్చిన వారసత్వం చాలా సంక్లిష్టమైనది. అందులో మంచీ ఉంది, చెడు కూడా ఉంది. ఇప్పుడు దాన్ని క్లుప్తంగా సమీక్షిద్దాం. ఈ టేబులు ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవాళ్లకి చాలా ఉపయోగపడుతుంది. ప్రతి వైస్రాయ్ పేరు, వాళ్ల కాలంలో జరిగిన ముఖ్య సంఘటన, సంవత్సరం ఇక్కడ స్పష్టంగా ఉన్నాయి. మేయో హత్య నుండి జలియన్ వాలాబాగ్ ఊచకోత వరకు ప్రతి పాయింట్ చాలా ముఖ్యం. ఒకసారి చూసుకోండి. చూశారుగా, ఇది ఒక నాణేనికి రెండు వైపుల్లాంటిది. ఒకవైపు వాళ్లు ఆధునిక పరిపాలనా వ్యవస్థలకు, పురావస్తు శాఖలాంటి వాటికి పునాదులు వేశారు. నిజమే. కాని మరోవైపు వాళ్ల విభజించు పాలించు రాజకీయాలు, అణుచివేత చట్టాలు ఇవి సమాజంలో ఎప్పటికీ చెరగని గాయాలు చేశాయి. వాళ్లు నిర్మించిన వాటితో పాటు వాళ్లు నాశనం చేసినవి కూడా ఉన్నాయి. ఇదే బ్రిటిష్ రాజ్ యొక్క ద్వంద్వ వారసత్వం. మనం ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఆ రోజుల్లో కేవలం వాళ్ల పరిపాలన సౌలభ్యం కోసం వైస్రాయిలు గీసిన గీతలు, వాళ్లు సృష్టించిన విభాగాలు ఈ రోజుకి భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్ల రాజకీయాలను, సమాజాలను ఎంతలా ప్రభావితం చేస్తున్నాయో కదా. దీన్ని బట్టి అర్థమవుతోందేమిటంటే గతం నిజంగా ఎప్పటికీ గతం కాదు.